రైట్, వెల్కమ్ బ్యాక్. రైట్గా ఏపీలో అయితే మరికొన్ని ఒక 60 రోజుల్లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మారుతూ ఉన్నాయి, శరవేగంగా మారుతూ ఉన్నాయి, ఆసక్తిని కలిగిస్తూ ఉన్నాయి. అలాగే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కూడాను ఆయా పార్టీకి చెందిన నేతలు ప్రజల్లో ఉంటున్నారు. అలాగే ఎవరికి వారు ప్రజల్లోనికి క్షేత్రస్థాయిలో ప్రజలను అయితే మమేకం చేసుకోవడానికి, ఆకర్షించడానికి ఎత్తుగడలు వేస్తున్నారు, వ్యూహ రచనలు చేస్తున్నారు. రైట్గా ఇదే అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్ ఉంటుంది. అది ఈరోజు మనతో పాటు డిబేట్లో పాల్గొంచుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కపిల్భాయ్ దిలీప్ కుమార్ గారు, అలాగే ఎనలిస్ట్ కోటేశ్వరరావు గారు. ఫస్ట్ దిలీప్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సో దిలీప్ గారు, కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో మీరు అధికారంలోకి వచ్చారు, వెల్ గుడ్. ఇప్పుడు ఏపీలో ఫోకస్ పెట్టారు, అక్కడ పీసీసీ బాధ్యతలు చేపట్టింది షర్మిల. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏపీలో ప్రజలు కాంగ్రెస్ని మళ్ళీ నమ్మించగలిగే స్థితికి వచ్చిందంటారా? ఎలా ఉంటుందంటారు ఏపీ ప్రజల నుంచి మీకు? అంటే విభజన హామీలు ఇంప్లిమెంట్ చేయలేదనే కోపం ఆంధ్ర ప్రజలకు డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు. సో ఆ కారణం చేత కాంగ్రెస్ డెఫినెట్ గా ఇక్కడ తెలంగాణ ఇచ్చి అక్కడ నష్టపోయిన మాట వాస్తవమే. అది రికవర్ కావడానికి కొంత సమయం పడుతుంది కూడా. దాదాపు దశాబ్ద కాలం జరిగిపోయింది కాబట్టి మెల్లమెల్లగా వాళ్ళకున్న ఆ ఫీలింగ్స్ అనేది ఇప్పుడు కొద్దిగా తగ్గుముఖం పడ్డాయని నా యొక్క అంచనా. సో అందులో రికవరీకి అయితే డెఫినెట్లీ రాజశేఖర రెడ్డి డాటర్ ది బెస్ట్ పర్సన్. అక్కడ ఉన్న రాజశేఖర రెడ్డి గారు అక్కడ కానీ ఇక్కడ కానీ, సరే మాకంటే తెలంగాణకు వ్యతిరేకంగా ఉండేవాడు, అది వేరే విషయం, ఆ ఫైట్ వేరు. కానీ బట్ డెఫినెట్లీ ఆయన ప్రజా రంజకమైన పాలన అందించినటువంటి నాయకుడే. సో అక్కడ అభిమానులు ఉన్నారు, ఇక్కడ అభిమానులు ఉన్నారు. ఆ కారణం చేత ఇప్పుడున్న కాంగ్రెస్ అక్కడ ఉన్న పరిస్థితిలో షర్మిల గారి నాయకత్వం అనేది డెఫినెట్లీ ఒక పాజిటివ్ అంశంగా నేను అనుకుంటున్నా. సో మీరు అయినట్టు అక్కడ రాజకీయ సమీకరణలు చాలా శరవేగంగా మారుతా ఉన్నాయి. ఈక్వేషన్స్, పొత్తులు కూడా మనం గతంలో ఊహించిన వాటికంటే డిఫరెంట్ గా ఉన్నాయి. టీడీపీ జనసేన కాంబినేషన్ అనేది ఒక పవర్ఫుల్ కాంబినేషన్, అందులో అనుమానం ఏం లేదు. అండ్ జగన్ మరి ఎందుకో డిక్టేటరియల్ యాక్టివ్. ఎగ్జాంపుల్ షర్మిల గారే, విజయమ్మ గారే, వాళ్ళిద్దరికి ఆయన ఇక్కడ కావాలంటే అక్కడ ఎంపీగా కాంటెస్ట్ చేసి గెలిపించి ఉండొచ్చు, లేదా ఒక ఎమ్మెల్సీగా గౌరవించి ఉండొచ్చు. ఎందుకో ఆయన అంత సీరియస్ గా వాళ్ళు పాదయాత్రలు చేసి ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడి పనిచేశారు ఆయన ప్రొటెక్ట్ చేయడానికి. అట్లాంటి వాళ్ళని ఆయన ఎందుకు దూరం పెట్టాడు? అది ఒక రకంగా చెప్పాలంటే అతని మీద ఒక మచ్చనే. సో ఈ రోజు సహజంగా ఆమె ఓన్ సిస్టర్ వచ్చింది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది కూడా ఈయన నెగ్లెక్ట్ చేశాడు అనేది కూడా అంశమే. తెలంగాణలో ఆమె చాలా రోజులు పార్టీ నడిపింది, ఇక్కడ తిరిగింది, మేమంతా అంటుండేవాడు అరే ఈమెకి తెలంగాణలో ఏం పని, ఆమె తెలంగాణ కూడలు అనేది మనకు ఆడడానికి కూడా ఏమీ లేదు. బట్ డెఫినెట్లీ ఆమె వాయిస్ ఇక్కడ కూడా తను వినిపించగలిగింది. కేసీఆర్ను గట్టిగా తిట్టగలిగిన కొద్ది మందిలో ఆమె కూడా ఉంది నిజానికి. సో కమ్యూనికేటర్ ఆమె. సో ఆమె ఈ రోజు అక్కడ బాధ్యతలు చేపట్టడంతో నేను అనుకోవడం ఏంటంటే ఈ ముగ్గురు టీడీపీ, జనసేన, కాంగ్రెస్ ఏదే పద్ధతిలో ఈ రోజు అక్కడ వాళ్ళు పావులు కదులుస్తున్నారో అది జగన్ కు ప్రమాద ఘంటికలు పూరించడమే. అంటే తెలంగాణలో షర్మిల అంటే అప్పుడు మీతో మంత్రాలు కూడా జరిపారు కాంగ్రెస్తో, బట్ మీకు పొత్తు కుదరలేదు. దాని తర్వాత ఆవిడ తప్పుకోవడం జరిగింది. బట్ స్టార్టింగ్లో రేవంత్ రెడ్డి కానీ షర్మిల కానీ విమర్శలు చేసుకున్నారు. దాని తర్వాత ఇక్కడ అమ్మాయి కాదు, అక్కడికి వెళ్ళి చూసుకోవాలి, అలాంటి వ్యాఖ్యలు వచ్చాయి. ఓకే ఫైన్. ఇప్పుడు పీసీసీ బాధ్యతగా ఏపీలో చేపట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కువగా ఎత్తుకున్నటువంటి మాట అదే. అక్కడ ఇంతకుముందు తిట్టారు, ఇంతకుముందు ఏ పార్టీని తిట్టారో అక్కడ ఎవరైతే పంపించేస్తారో మళ్ళీ ఇక్కడికి వచ్చి అంటే ఈ కుటుంబ రాజకీయాలకు తెరలేపింది కూడా కాంగ్రెసే. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రజలు అది నమ్మరు అసలు. ప్రజలకు ఎక్కువ తీసుకెళ్తున్నారు ఆ అంశాన్ని కూడా. దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. మరి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా ఆమె ఏ విధంగా అక్కడి నుంచి ఆమె అన్న నెగ్లెక్ట్ చేసిన తర్వాత అక్కడ అతన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక బహుశా ఇక్కడ పార్టీ పెట్టి ఉంటుంది, ఇక్కడ కూడా రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారనేది ఆమె క్యాల్కులేషన్. సో ఆ క్యాల్కులేషన్తో పాదయాత్ర కూడా స్పందన వచ్చింది, రాదనడానికి వీల్లేదు. కానీ గణనీయంగా ఓట్లు చీల్చుకునేంత ఇన్ఫ్లుయెన్స్ ఆమె ఇక్కడ చేయలేకపోయింది. ఎందుకంటే ఆమె తెలంగాణ బిడ్డ కాదు, తెలంగాణ మూమెంట్ తో వచ్చింది, రాజశేఖర రెడ్డి దానికి అగెనిస్ట్ ఉన్నాడు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ పెద్దగా ఆమె పార్టీ పుంజుకోవడానికి ఆమెకు సహకరించలేదు. ఆమె తప్ప పెద్దగా ప్రామినెంట్ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరు కూడా అందులో చేరలేదు. కానీ ఎప్పుడైతే ఆమె తిరిగి వెళ్ళి అక్కడ జగన్ కు వ్యతిరేకంగా ఉండడానికి వీల్లేదు. కానీ బట్ డెఫినెట్లీ ఒక కాంగ్రెస్ బాధ్యతను స్వీకరించిన తర్వాత చాలా మంది పాపులర్ లీడర్స్, ఎక్స్ఎమ్మెల్యేలు, ఇట్లాంటి వాళ్ళంతా కాసు కూసు గతంలో పేరున్న వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో సంతృప్తున్న వాళ్ళంతా చేరుతున్నారు. అది ఇక్కడ జరగలేదు తెలంగాణలో. సో అది మార్క్ డిఫరెన్స్ అది. సో ఇప్పుడు ఆమె నిన్న విజయసాయి రెడ్డి గారు కూడా మాట్లాడుతూ పార్లమెంటులో ఆయన ఈ కాంగ్రెస్
ఏదైతే ఆయన చెప్పినట్టు వ్యాఖ్యలు రాజకీయాల్లో కుటుంబాలను లాగడం సరికాదు, అధికారమే పరవది, అడ్డదారిలో కాంగ్రెస్ విభజించింది, 2029కి కాంగ్రెస్ పూర్తిగా నాశనం అయిపోతుంది అంటే కనుమరుగైపోతుంది అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలు చేస్తుంది అని మాట్లాడారు ఆయన నిన్న విజయసాయి రెడ్డి. ఈ ఏ పార్టీ ఇక్కడ అన్ని పార్టీలు కూడా అదే కుటుంబాలు, అదే రాజకీయాలు. ఒక ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్యామిలీ పవర్ఫుల్ గా ఉందంటే మీరు వాళ్ళని ఆపలేరు. బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, మీరు వద్దు ఏదంటే మీరు చూసారు కదా, ఆయన పాపం ఆయన భార్యను గెలిపించుకోగలిగాడు, ఎంపీ పోయింది, తమ్ముడు గెలిపించుకోవాలి, జడ్పీ చైర్మన్ చేయగలిగాడు, ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయ్యాడు, వారి తమ్ముడు పవర్ఫుల్ ఎమ్మెల్యే ఉన్నాడు, రేపు పొద్దున మళ్ళా కూడా భువనగిరి సీటు ఆశిస్తున్నారు. మన కుటుంబ పాలన అందాం అది. ఇవి ఒక్కొక్క సందర్భాల్లో కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి. ఆల్ సైడ్ అండ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వాళ్ళు ఏ ఫ్యామిలీ చెందిన వాళ్ళకు ఆదరణ ఉందా లేదా పబ్లిక్ లోపల, ఆ కుటుంబం చేసిన త్యాగాలు కావచ్చు, వాళ్ళ డెడికేషన్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో మనం కాదనలేదు, పాలన అనడానికి కూడా వీల్లేదు. ఆ ఇమేజ్ వాళ్ళకి వస్తుంది. ఆ కుటుంబానికి ఒకసారి సాక్రిఫైస్ చేసిన తర్వాత వాళ్ళంటూ పబ్లిక్ లైఫ్ లో ఉన్న తర్వాత మంచో చెడో ప్రజలు వాళ్ళని ఇష్టపడడం మొదలు పెడతారు. అప్పుడు మిగిలిన వాళ్ళకంటే ఆ కుటుంబంలో ఉన్న సభ్యులకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి గెలవడానికి. సో అందువల్ల కొన్ని సందర్భాల్లో మనం కాదనలేము. మన ఇండియన్ పాలిటిక్స్ లో మరి అది కరెక్టో కాదు అది వేరే విషయం, కానీ లేకుండా ఉంటే సంతోషమే. కుటుంబ రాజకీయాలు ఏవో ప్యూర్లీ సోషల్ సర్వీస్ చేయలేటువంటి ప్రజా ఇష్టమైన నాయకులు ఎమర్జ్ అవుతారంటే కాదని ఎవరంటారు. కానీ అన్ఫార్చునేట్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, డికేడ్స్ అండ్ డికేడ్స్ ఆఫ్ మన ఈ డెమోక్రసీ చూసాం కదా, ఎక్కువ శాతం అట్లాంటి వాటికి ప్రజలు ఇంకా ఆదరణ ఇస్తూనే ఉన్నారు. కాబట్టి మనం దాన్ని అట్లా తోసేయలేం, తీసేయలేం. అది కుటుంబం అనుకుంటూ లేదా కాంగ్రెస్ పాయింట్ చేసింది అనడానికి కూడా వీల్లేదు. ఏ పొలిటికల్ పార్టీ అయినా రాజకీయంగా మాకు లాభం జరుగుతుంది అనుకుంటే ఆ విధమైన చర్యలే చేపడుతుంది, కానీ ఈ మోమాటలకు పోయి లేదా కుటుంబం అని మరొకటని ఇట్లా ఉండదు కదా. అంటే ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి ఎట్ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ప్రకారం మీరు ఏమనుకుంటారు? అంటే కాంగ్రెస్ ప్రజల్ని ఆకర్షిస్తుంది, మళ్ళీ జోరు పెరుగుతుంది, మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అని అనుకుంటున్నారా? అందులో షర్మిల గారు సక్సెస్ అవుతారు అనుకుంటున్నారా? 100% ఆ వైభవం ఇంత అనతి కాలంలో వస్తుంది, ఇంత షార్ట్ టర్మ్ లో అనేది సాధ్యపడేది కాదు. బట్ డెఫినెట్లీ ఆమె గట్టిగానే కృషి చేస్తుంది. దానివల్ల రిస్టోర్ అయింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణలో ఇంపాక్ట్ ఈరోజు ఆంధ్రాలో క్రియేట్ చేసింది. అది ఏ పార్టీ ఇంపాక్ట్ ఉంటుంది, ఎన్ని సీట్లు గెలిపించగలుగుతుంది, ఇంకా రాబోయే రోజుల్లో ఎవరెవరు వస్తారు, అసంతృప్తులు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి మరి ఇక్కడ పవర్ఫుల్ పీపుల్ చేరితే వాళ్ళు కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి కదా. కాబట్టి అది ఏ స్థాయిలో ఉంటుంది అన్నది ఇప్పటికిప్పుడు అంచనా వేయడం కష్టం. కానీ డెఫినెట్లీ షర్మిల అనేది వన్ ఆఫ్ ది వెరీ గుడ్ చాయిసెస్ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల్లో. నేను అనుకుంటా ఇప్పుడున్న పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితిని అంచనా వేస్తే అది మంచి అత్యున్నత